ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా సర్వైకల్ క్యాన్సర్ ఇది చాలా మంది మహిళల్ని వేధించే ప్రధానమైన సమస్య. అయితే దీనికి ఒక కారణం శానిటరీ నాప్కిన్స్ అని కూడా చెప్తూ ఉన్నారు. అయితే శానిటరీ ప్యాడ్స్ వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతాయి, నిజంగానే వీటి వల్ల అనర్థాలు జరిగితే మరి దీని ప్లేస్లో ఎలాంటి యూస్ చేయాల్సి ఉంటుంది, సో వచ్చి మోస్ట్ కామన్గా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ చూస్తాము, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీజ గుర్రాల ఉన్నారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. మ్యామ్, జనరల్గానే శానిటరీ నాప్కిన్స్ ఈ మధ్యకాలంలో చాలా చాలా ఎక్కువగా మాట్లాడుకుంటున్న టాపిక్. అంటే సర్వైకల్ క్యాన్సర్ కావచ్చు, రకరకాల ఇన్ఫెక్షన్స్ కావచ్చు, దీనివల్లే వస్తున్నాయని. అవునా మ్యామ్? సో ఫస్ట్లీ శానిటరీ ప్యాడ్స్ క్యాన్సర్ కాజ్ చేస్తాయి అనేది ఒక మిత్ అనే చెప్పాలి. శానిటరీ ప్యాడ్స్ వల్ల క్యాన్సర్స్ అయితే రావండి, కానీ మల్టిపుల్ వెజనల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, లేకపోతే ర్యాషెస్ కానీ, లేదా యూరినరీ ప్రాబ్లమ్స్ కానీ ఆ ఇన్ఫెక్షన్స్ రావడం, అది కూడా మనం శానిటరీ ప్యాడ్ సరైన విధానంలో యూస్ చేయనప్పుడు మాత్రమే జరుగుతుంది. దట్ ఈస్ వై ఒక ప్యాడ్ పెట్టిన తర్వాత ఇన్ని అవర్సే వాడండి, నిండకపోయినా తీసేయండి, అండ్ స్మెల్ రాకుండా చూసుకోండి. కొంతమంది ఎలా ఉంటారు, మార్నింగ్ వేసుకుంటారు, నైట్ వరకు స్పాటింగ్ అయ్యింది అలా అని చెప్పేసి వదిలేస్తూ ఉంటారు. సో అలాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే, ఏ దానికైనా ఒక ఎక్స్పైరీ టైం ఉంటుంది, ఒక లైఫ్ ఉంటుంది. మనం బాడీ మీద పెట్టిన తర్వాత దానికి ఒక 8 అవర్స్లో ఆటోమేటిక్గా డిసింటిగ్రేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో కొంచెం సెల్యులోజ్ వాడతారు, దానిలో బ్లీచింగ్ కెమికల్స్ ఉంటాయి. దాని వల్ల ఏదన్నా ర్యాష్ కలగచ్చు. సపోజ్ మీకు ఒక శానిటరీ నాప్కిన్ పడలేదు అనుకోండి, ఇంకొక దానికి షిఫ్ట్ అవుతూ ఉంటారు. అది చాలా మంది రెగ్యులర్ గా చేసేదే. సో ఇది వాడాము, సడన్ గా ఏదో వేరేదేదో ఆఫీస్ లో దొరికింది, ఇది వాడాము, దానివల్ల ర్యాష్ వచ్చింది, అది కంటిన్యూ అయింది. యూజువల్ గా అది కంటిన్యూ అయ్యేంత ఉండదు, అది ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు. సో మీ అంతటా మీరు డయాగ్నోసిస్ చేసుకోకుండా ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అసలు ఇది ర్యాషేనా లేకపోతే దీనివల్ల ఇంకేదైనా స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందా అనేది అయితే గుర్తుంచుకోవాలి. ఓకే, ఈ శానిటరీ నాప్కిన్స్ వాడొచ్చు, కానీ దానికి టైం అనేది ఉంటుంది, హైజీన్ మెయింటైన్ చేయాలి. ఎస్, అబ్సల్యూట్లీ. హైజీన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జనరల్గానే ఈ పీరియడ్ టైంలో హైజీన్ అంటే అంటే ఆఫీస్కి వెళ్తారు, ఎట్లా మెయింటైన్ చేయాలి మ్యామ్? అంటే ఈ మెజర్స్ అంటే ఏముంటాయి? డ్రైగా ఉంచుకోవడమా, లేకపోతే ఇన్ని అవర్స్కి మార్చుకోవడం, అట్లా ఏముంటాయి? సో ఇప్పుడు మనం చూసే దానిలో అండి, టాంపన్స్ వచ్చినాయి, మెన్స్ట్రల్ కప్స్ వచ్చినాయి, మన రెగ్యులర్ శానిటరీ ప్యాడ్స్ వచ్చినాయి, దానిలో కూడా కాటన్ వెరైటీ కూడా వచ్చింది, అండ్ పీరియడ్ ప్యాంటీస్ అని ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి. అలాగే నార్మల్ అండర్వేర్ లో కూడా డిఫరెంట్ వెరైటీ వచ్చింది. ప్యాడ్ ను ఆల్రెడీ లోపలే ఉంచి దాన్ని వాషబుల్ అండర్వేర్ లాగా చేస్తున్నారు. సో ఇన్ని ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఉన్నాయి. కొంతమంది మెన్స్ట్రల్ కప్ బిగినర్స్ ఉన్నప్పుడు ఏం చేయవచ్చు అంటే, జస్ట్ మెన్స్ట్రల్ కప్ ని లోపల పెట్టుకొని దాని మీద నుంచి కూడా మనం ప్యాడ్ వేసుకున్న అండర్వేర్ కానీ, లేకపోతే ప్యాడెడ్ అండర్వేర్స్ కానీ వేసుకోవడం ఒక అలవాట్లాగా చేసుకొని, మెన్స్ట్రల్ కప్ మీకు హ్యాండిల్ చేయడం బాగా వచ్చిన తర్వాత అప్పుడు గెట్ ఇన్ టు అ నార్మల్ అండర్వేర్ అన్నమాట. అంతకంటే ముందర మీరు మెన్స్ట్రల్ కప్ యూస్ చేస్తూ, ఇఫ్ యూర్ స్టార్టర్, ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళకి దాన్ని హ్యాండిల్ చేయడం సరిగ్గా రాకపోవచ్చు. సో స్పిల్లేజ్ ఎక్కువ ఉంటుంది. దాన్ని పెట్టుకునేటప్పుడు ఓకే, బట్ తీసేటప్పుడు స్పిల్ ఉండకుండా చూసుకోవాలన్నమాట. కానీ మెన్స్ట్రల్ కప్ ఇస్ వెరీ సేఫ్. బట్ మ్యామ్ అదొక ఫారెన్ మెటీరియల్ లా ఉంటది, అదా అంటే డిస్కంఫర్ట్ లాగా ఉంటదేమోనన్న ఫీలింగ్ ఉంటుంది కదా. మళ్ళీ దీనివల్ల ఇప్పుడు ప్యాడ్స్ అంటే కొంచెం బయటకు ఉంటాయి, ఇన్ఫెక్షన్ అంత త్వరగా రాదేమో, ఇదంటే మళ్ళీ ఇన్సర్ట్ చేయడము, దానివల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయేమో అన్న భయం కూడా ఉంటుందిగా. సో కొంతమందికి ఈ భయం ఉంటుందండి, బట్ ఇది పోగొట్టుకోవడం ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి, మనము సూపర్ఫిషియల్ గా జస్ట్ బయట మాత్రమే పెట్టినప్పుడు ఆ పెయిన్ తెలుస్తుంది. సో ఎప్పుడైనా ఎక్స్టర్నల్ పార్ట్ ఏదైతే ఉంటుందో, మనకి చేతికి టచ్ అయ్యే పార్ట్ ఏదైతే ఉంటుందో అది పెయిన్ సెన్సిటివ్ అన్నమాట. అంటే నొప్పి తెలుస్తుంది, స్ట్రెచింగ్ తెలుస్తుంది, ఇవన్నీ బయట భాగానికి మాత్రమే తెలుస్తుంది. లోపల ఏదైతే ఉందో అదొక మస్కులర్ ఏరియా, అంటే ఏ సైజ్ కి తగినట్టు, ఏ షేప్ కి తగినట్టు అది మలుచుకోగలుగుతుంది. ఒక బేబీని కూడా డెలివర్ చేయగలుగుతుంది ఒక వెజైనా అంటే. సో అంత ఫ్లెక్సిబుల్ ఉండే ఒక ఆర్గన్ లోకి మనం మెన్స్ట్రల్ కప్ పెట్టినప్పుడు దాని షేప్ కి తగినట్టు మారిపోతుంది అనమాట. సో స్ట్రెచ్ అవ్వగలుగుతుంది. ద ఓన్లీ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది యంగ్ జనరేషన్ వాళ్ళు ఏంటంటే, మెన్స్ట్రల్ కప్ పెట్టేటప్పుడు దాన్ని కరెక్ట్ ఫోల్డ్ చేసుకోవడం కానీ, పొజిషన్ ఏ పొజిషన్ లో మీరు దాన్ని పెట్టుకుంటున్నారో చూసుకోండి. అండ్ లోపల దాకా పెట్టండి. జస్ట్ ఇట్లా బయట పెడితే ఆ పెయిన్, ఆ డిస్కంఫర్ట్ డే అంతా మీకు తెలుస్తుంది. అండ్ అది ఫిల్లింగ్ కూడా కరెక్ట్ గా ఉండదు, లీకేజ్ ఎక్కువ ఉంటుంది, కంప్లీట్ గా క్లోజ్ అవ్వదు.
సో అదే మెన్స్ట్రువల్ కప్ని మీరు క్లోజ్ చేసి లోపలికి పంపించేస్తే మీకు అదేదో లోపల ఉందనే ఫీలింగ్ కూడా పోతుంది. సో ఇట్ ఈస్ జస్ట్ లైక్ మనకి ఎక్కడ గర్భసంచి దగ్గర నుంచి కిందికి ఎక్కడైతే జారుతుందో అక్కడ ఎగ్జాక్ట్గా ఫిట్ ఇన్ అవుతుంది అండ్ ఈజీ టు వాష్ ఉంటుంది. దట్ ఈస్ వన్ థింగ్. మీరు ఊరికే వామ్ వాటర్లో పెట్టినా కూడా దాని క్లెన్జింగ్ అయిపోతుంది అనమాట. చక్కగా చెప్పారు మ్యామ్. మ్యామ్ జనరల్గా ఇప్పుడు ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో, ఇన్నేళ్ళ సర్వీస్లో మీరు ఈ శానిటరీ ప్యాడ్స్ వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి వచ్చిన పేషెంట్స్ని అసలు ఎంతమందిని చూసారు? ఎలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చాయి అసలు సరిగా వాడకపోవడం వల్ల? చాలా చాలా తక్కువ మందినే చూసానండి. శానిటరీ ప్యాడ్స్ వల్ల రావడం అనేది చాలా తక్కువ. ఎందుకంటే ర్యాష్తో వస్తారు. యూజువల్గా యంగ్ కిడ్స్, స్కూల్ గోయింగ్ కిడ్స్, వాళ్ళకి మనం ప్యాడ్ పెట్టేసి పంపించేస్తాము. వాళ్ళకి అంత మెన్స్ట్రువల్ హైజీన్ మనం చెప్పినా కూడా లాంగ్ అవర్స్ ఆఫ్ స్టడీ ఉంటున్నాయి ఈ మధ్యలో. సో పొద్దునెప్పుడో వెళ్తారు పిల్లలు 7 o'clock, మళ్ళీ ఈవినింగ్ 7 వరకు 6 వరకు ఇంటికి రాలేరు. వాష్రూమ్లో కూడా అది ప్యాడ్ చేంజ్ చేసుకోవడం చిన్న పిల్లలు చాలా డిఫికల్ట్గా ఫీల్ అవుతారు. అంత కన్వీనియంట్గా కూడా ఉండదు ఫ్రెండ్స్ మధ్యలో ప్యాడ్ క్యారీ చేయడం కానివ్వండి, అక్కడ మార్చుకోవడం కానివ్వండి. సో ఐ థింక్ కొంచెం స్కూల్ ఎన్వైరన్మెంట్ కూడా కంఫర్టబుల్గా క్రియేట్ చేయడం అనేది ఒక చిన్న ఇనిషియేటివ్ లాగా సంబడి కెన్ ఫాలో. అండ్ పిల్లలకు కూడా మనం ఒక ఎక్స్ట్రా ప్యాడ్ తీసుకెళ్ళడం, దాన్ని ఎలాగా మళ్ళీ చేంజ్ చేసుకోవాలో చెప్తే దే విల్ ఆల్సో యూజ్ ఇట్ ప్రాపర్లీ. కొంచెం ర్యాష్ ఏదన్నా మీరు గమనించిన పిల్లలు మీ దగ్గరకు వచ్చి చెప్పినా లేదా అడల్ట్హుడ్లో మనకు తెలిసినా కూడా ఆ ర్యాష్ని ఇమీడియట్గా ట్రీట్ చేసుకోండి. అలాగే ర్యాష్ రాకుండా ఉండడానికి కొంతమంది బాడీ టైప్ అండి, కొంతమందికి కొన్ని పడతాయి కొన్ని పడవు. అండ్ అలాగే కొంతమంది రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తారు ప్రతి సైకిల్లో ర్యాష్ వస్తుంది అనమాట. దాన్ని రాకుండా అవాయిడ్ చేయడానికి ఏదైనా ఎమోలియన్ క్రీమ్స్ అని అంటాము, వాజిలిన్ పెట్రోలియం జెల్లీ అట్లాంటివి అడ్డుగోడలాగా పనిచేస్తుంది. సో ర్యాష్ వచ్చాక పెట్టడం కంటే రాకుండా ఉండడానికి, సో అవాయిడ్ చేయడానికి మనం ర్యాష్ ఫ్రీ క్రీమ్స్ అనేటివి వాడతాం. బేబీకి డైపర్ ర్యాష్ వచ్చినట్టే ఇది కూడా. ఎస్, సో చక్కగా చెప్పారు మ్యామ్. ఇప్పుడు హైజీన్ అంటే కూడా ఆ ప్లేస్ అంతా డ్రైగా ఉంచుకోవడం, అవర్స్ మార్చుకోవడం అట్లా ఉంటుంది కదా. సో అదే మెజర్స్ అంతే. నేను క్వశ్చన్ బ్రేక్ చేశాను. సో అయితే చాలా మందికి కూడా ఎట్లా ఉంటుందంటే ఒక 30% ఆఫ్ ద ఉమెన్లో మీరు అన్నట్లుగానే పీరియడ్స్ అయిపోగానే ప్రతి నెల కూడా ర్యాష్ రావడము, మంట రావడము, యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా వస్తూ ఉంటుంది. అది ఎందుకు? సో లాంగ్ అవర్స్ మనం ఎట్లయితే ప్యాడ్ మార్చుకోమో లాంగ్ అవర్స్ యూరిన్ కూడా వెళ్లకుండా ఆపుకుంటాం అనమాట. అంటే యూరిన్కి వెళ్తే ఇప్పుడు బ్లీడ్ అవుతుంది, అదంతా మెస్సీ అవుతుంది, దాన్ని అంతా క్లీన్ చేయాలి, ఎక్కడో వర్క్ ప్లేస్ లో ఉంటాం, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో అలా మేనేజ్ చేసుకోవడానికి ఇబ్బంది పడే వాళ్ళు చాలా మందికి పోస్ట్ ఇట్లా మెన్సెస్ అయిపోగానే ఏదో యూరిన్ ఇన్ఫెక్షన్, లోపల మండుతున్నట్టు ఇవన్నీ ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. అండ్ బర్నింగ్ సెన్సేషన్ కూడా. మనం ఎక్స్టర్నల్ గా ఏదైతే చర్మం ఉంటుందో అది ఆ బర్నింగ్ సెన్సేషన్ ఉండొచ్చు, ర్యాష్ దాని మీద కానున్నా. లేకపోతే కొంతమందికి హెయిర్ క్లీన్ చేసుకునే అలవాటు ఉంటుంది జస్ట్ పీరియడ్స్ ముందర. సో దాని వల్ల కూడా ఫాలికల్ ఇన్ఫెక్షన్స్ అనేటివి వస్తాయి అనమాట. సో ఎప్పుడైనా షేవ్ చేయకండి. ట్రిమ్మింగ్ ఇస్ ఫైన్, సిజర్స్ తో కట్ చేయొచ్చు లేదా ట్రిమ్మర్ వాడచ్చు. బట్ షేవ్ చేసినప్పుడు ఏంటంటే బయట బ్యాక్టీరియా త్వరగా లోపలికి ఎంటర్ అవ్వగలుగుతుంది అండ్ ఇన్ఫెక్ట్ చేస్తుంది. చిన్న చిన్న కట్స్ మన కళ్ళకి కనపడవు. సో షేవ్ చేసినప్పుడు ఆ చిన్న చిన్న కట్స్ లో నుంచి బ్యాక్టీరియా, బయట ఉండే బ్యాక్టీరియా లోపలికి వెళ్ళిపోతుంది అండ్ దానివల్ల పెయిన్ఫుల్ గా కూడా ఉంటుంది అనమాట. ఓకే, ఎస్. అంటే పాత పద్ధతులు అవలంబించండి, కాటన్ క్లాత్స్ వాడండి అనేది చాలా ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. మంచిదేనా మ్యామ్? ఎస్, అంటే మనం ఒకవేళ కానీ కాటన్ క్లాత్ వాడగలిగితే గ్రేట్ అండి. బట్ దానికి మనము చీర కట్టుకోవాలి, లేకపోతే అండర్వేర్ కాకుండా దాన్ని కరెక్ట్ పద్ధతిలో వాళ్ళు ఇంతకు ముందు మనం అమ్మమ్మలనో నానమ్మలనో అడిగితే వాళ్ళు ఏం చెప్తారు, మేము గోచిలాగా కట్టుకునే వాళ్ళం అని చెప్తారు అనమాట. అది పాసిబిలిటీ ఉందా ఈరోజు? లేదు కదా. సో కాటన్ అండర్వేర్స్ అని చెప్తాము. అట్లీస్ట్ మీరు ప్యాడ్ పెట్టుకునేటప్పుడు కాటన్ అండర్వేర్ వాడండి. లేదు మీరు ట్యాంపన్ వాడగలిగితే అది ఫుల్ కాటన్ ఉంటుంది. సో ట్యాంపన్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, దాని కింద మీరు ఒక లైనర్ లాంటిది వేసుకోవచ్చు. అది ఓన్లీ ఫర్ ఈ 3-4 రోజులు 5 రోజులు మాత్రమే. హెవీ బ్లీడింగ్ ఉన్న వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాంపన్స్ ఉంటాయి, మెన్స్ట్రువల్ కప్ ఆప్షన్ ఉంటుంది. అండ్ శానిటరీ ప్యాడ్స్ లో కూడా ఎక్సెల్ వెరైటీస్, ఇవన్నీ నార్మల్ కాటన్ అండర్వేర్స్ లోనో కాటన్ ప్యాడ్స్ వాడినప్పుడు ఏంటంటే ఓవర్ఫ్లో ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. సో చాలా తక్కువ బ్లీడింగ్ అయ్యే వాళ్ళకి ఈ కాటన్ ప్యాడ్స్ అవి సెట్ అవుతాయండి. కొద్దిగా హెవీ బ్లీడర్స్ కి కాటన్ ప్యాడ్స్ అనేటివి సెట్ అవ్వవు. అండ్ స్పిల్లేజ్ వల్ల వాళ్ళు ఒకవేళ టైట్ జీన్స్ లాంటివి వేసుకుంటే అక్కడంతా కూడా అతుక్కోవడం కానివ్వండి, లేకపోతే దాని వల్ల ర్యాష్ రావడం కానీ ఇవన్నీ ఉంటాయి. ఓవరాల్ గా ఏం చెప్తారు మ్యామ్ అసలు దీని గురించి? సో ఎవరికి ఏది కంఫర్టబుల్లో, మనకి ఏది సెట్ అయిందో దానితోటి వెళ్ళిపోవచ్చండి. మెన్స్ట్రువల్ కప్ ఇస్ అ గుడ్ ఆప్షన్, ట్యాంపన్స్ ఆర్ అ గుడ్ ఆప్షన్. మీకు కంఫర్టబుల్ గా లోపల ఇన్సర్షన్, రిమూవల్ ఈజీగా ఉంది అని అంటే జస్ట్ డోంట్ ఫర్గెట్ లోపల పెట్టిన దాన్ని అలా గంటల తరబడి వదిలేయొద్దు అనమాట. సో దానిలో ఉండే బ్యాక్టీరియా వల్ల కూడా
కొన్ని సిండ్రోమ్స్, కొన్ని ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అలాగే టాంపన్స్ వాడినప్పుడు కూడా లోపల ఉన్న నార్మల్ క్రిములు ఏవైతే వెజైనాలో పెరుగుతాయో అవి కూడా దాంతో పాటు బయటకు వస్తాయి. బికాజ్ మనం హ్యాండిల్ చేస్తున్నాం కాబట్టి. అండ్ గోర్లు పెంచుకోకండి మీ పీరియడ్స్ అప్పుడు. మీరు ఒకవేళ ఇలా మెన్స్ట్రల్ కప్స్ టాంపన్స్ వాడుతుంటే బికాస్ గోరు గుచ్చుకోవచ్చు. ఇట్స్ అ సెన్సిటివ్ ఏరియా. దాన్ని సెన్సిటివ్ గానే చూసుకోవాలి. అండ్ పీరియడ్స్ అనేవి ప్రతి ఫీమేల్కి ఒక టైమ్ ఆఫ్ మంత్లో ఆ కొంచెం వీక్ పాయింట్ లాగే చెప్పొచ్చు. కొద్దిగా ఇన్హిబిషన్స్ ఉంటాయి, మనకు కూడా అన్నీ చేయలేము, చొచ్చుకొని వెళ్ళిపోయి అన్నీ చేయాలి అనిపిస్తుంటది. బట్ బాడీ కూడా సహకరించాలి. సో ఆ టైమ్ ఆఫ్ మెన్సెస్ అనేది దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు అని అంటే మనం రెస్ట్ తీసుకోవడానికి. సో కొంచెం రెస్టింగ్ ఫేజ్లో ఉండొచ్చు. అగ్రెసివ్గా మనము ఇప్పుడు రన్నింగ్ చేయాల్సింది, ఈరోజు ఎక్సర్సైజ్ చేయకపోతే ఏమో అయిపోతుంది. కొంతమందికి యోగా, మెడిటేషన్ దీంతో హ్యాపీగా ఉంటారు, వాళ్ళు కంటిన్యూ చేసుకోండి. అండ్ మీకు ఏది కంఫర్టబుల్లో అది ఫాలో చేయండి. దేనికన్నా ర్యాష్ వచ్చింది, అబ్నార్మల్గా మీకు ఏదైనా డిశ్చార్జ్ అనిపించింది, స్మెల్ వస్తుంది, ఒక్కసారి వెళ్ళి డాక్టర్ని కలవండి. ఇన్ఫెక్షన్ రూల్ అవుట్ చేసుకోండి. బీ హ్యాపీ, స్టే సేఫ్. చక్కగా చెప్పారు మ్యామ్. చాలా రకరకాల కథనాలు వస్తున్నాయి, లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంది. కానీ కంఫర్ట్గా ఏది ఉంటుంది అంటే శానిటరీ ప్యాడ్సే కంఫర్ట్ ఉంటాయి. క్లాత్స్ వాడాలంటే మళ్ళీ అది తెలుసుకోవాల్సిన పద్ధతి. సో మీరు అన్నారు మెన్స్ట్రల్ కప్స్ కూడా బాగానే పనిచేస్తాయి సేఫ్గానే, దాని వాడకం తెలిసి ఉండాలి. సో ఏదైనా కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చింది, ర్యాష్ వచ్చింది అన్నప్పుడు డాక్టర్ని సంప్రదిస్తే ఖచ్చితమైన ట్రీట్మెంట్ ఉంటుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ ఫాలో అవ్వాలని కోరుకున్నాం మ్యామ్. ధన్యవాదాలు. Thank you so much. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.